హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమ్మారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది వచ్చేసి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బేటా అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్లో ఉన్నటువంటి డామ్ షూర్ క్వశ్చన్ అండి. మ్యాక్సిమా మినిమా కొంతమందికి డిఫరెంట్ పేపర్స్లో కూడా ఉంది. ఒకవేళ కనుక మీరు రమ్మారెడ్డి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మన ప్లేలిస్ట్ M1 రిలేటెడ్ ఆల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అనేది ఆల్ పేపర్స్ టిల్ 2122 వరకు ఉన్నటువంటి కంటెంట్ రమారెడ్డి ఛానల్లో ఉంది. చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్ విత్ హౌ టు పాస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. చూడండి అమ్మా, ఇదే క్వశ్చన్ని ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇచ్చారు అని అంటే దీన్ని 2 వేరియబుల్స్లో సాల్వ్ చేద్దాము. ఎందుకు 2 వేరియబుల్స్ మేడం? హియర్ ద పాజిటివ్ నెంబర్స్ హూ సమ్ ఈస్ 100. 3 పాజిటివ్ నెంబర్స్ అంటే మరి 3 వేరియబుల్స్ ఉంటాయి కదా అంటారు. ఓకే, 3 వేరియబుల్స్ ఉంటాయి. 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద రూల్? విల్ చెక్ ద లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్. సేమ్ ఇదే ప్రాబ్లం. ఫస్ట్ విల్ సి ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 వేరియబుల్స్, దెన్ నెక్స్ట్ వీడియోలో 3 వేరియబుల్ కూడా చెప్తానండి. వీడియోకు కంపల్సరీ లైక్ ఇవ్వండి నాన్న. చూడండి అమ్మా, ఫైండ్ 3 పాజిటివ్ నెంబర్స్ హూ సమ్ ఈస్ 100. సమ్ 100 ఉన్నటువంటి పాజిటివ్ నెంబర్స్ ఏంటంట? XYZ నేను కన్సిడర్ చేశాను. చేసిన తర్వాత ఏమంటున్నారు వాళ్ళు? ద సమ్ ఈస్ 100 అంటే X ప్లస్ మీరేమనుకోవాలి? సమ్ 100 మీన్స్ X ప్లస్ Y ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. ఆర్ యూ కెన్ కన్సిడర్ యాజ్ ఎనీ కాన్స్టెంట్ 100 లైక్ దట్. అండ్ రైట్, అండ్ ద ఫంక్షన్ అండ్ ఇంకేమని ఇచ్చారు? ద ఫంక్షన్ XYZ ఏమంటున్నారు? అండ్ హూజ్ ప్రోడక్ట్ ఈజ్ మ్యాక్సిమం. ప్రోడక్ట్ మ్యాక్సిమం అయ్యే విధంగా. బట్ ద ఫంక్షన్ అంటే ఎన్ని టర్మ్స్ తీసుకున్నాను? ద ప్రోడక్ట్ ఈజ్ మ్యాక్సిమం XYZ కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు ఇది 1, 2. మేడం మరి ఎలా సాల్వ్ చేయాలి? XYZ ఇచ్చారు కదా అని అంటే నౌ ఐ హ్యావ్ టు కన్వర్ట్ Z ఇన్ టర్మ్స్ ఆఫ్ XY. ఎలానో కూడా చెప్తాను. చెప్పిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 2ని విత్ రెస్పెక్ట్ టు Xతోని డిఫరెన్షియేషన్ చేస్తే ఐ విల్ గెట్ ∂f/∂x. దానికంటే ముందు Zని XYలో కన్వర్ట్ చేయాలంటే ఇది యూస్ చేసుకొని నేను Z ఈజ్ ఈక్వల్ టు సమ్ K అనుకుంటే ఈ XYని అటు తీసుకెళ్తే -X -Y అవుతుంది, రైట్? అప్పుడు ఫంక్షన్ ఎలా చేంజ్ అవుతుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ XY అవుతుంది. ఇప్పుడు దీన్ని అన్నది ఈక్వేషన్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ XY. ఎలా మేడం అంటే X అంటే యాజ్ ఇట్ ఈస్, Y ఈజ్ ఆల్సో యాజ్ ఇట్ ఈస్, బట్ Z ఈజ్ నథింగ్ బట్ దిస్ టర్మ్. ఏంటిది? K minus X minus Y. దిస్ ఈజ్ మై ఫంక్షన్. ఇప్పుడు అర్థమైందా? ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 వేరియబుల్లో ఎలా కన్వర్ట్ చేశానో Zని ఇన్ టర్మ్స్ ఆఫ్ XYలో రాయండి. నౌ ఆఫ్టర్ దాట్ మ్యాక్సిమా మినిమాలో మన ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఫైండ్ FX, FY, ∂f/∂x అవన్నీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే ∂f/∂x ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ∂f/∂x దీన్నే మనం F సఫిక్స్ X అంటాం. F డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు X. ఈక్వేషన్ 2ని విత్ రెస్పెక్ట్ టు X తోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నా. మీకు పార్షియల్ డిఫరెన్షియేషన్ బేసిక్ రాకపోతే నేను బేసిక్స్ క్లాస్ కూడా పెట్టాను, చెక్ చేసుకోండి. చూడండి అమ్మా, ఓన్లీ XY ఉండి ఇక్కడ కాన్స్టెంట్లు ఉంటే వదిలేసేయండి. బట్ ఇక్కడ నేను చేసేది విత్ రెస్పెక్ట్ టు X తోని. ఈ ఫస్ట్ ఒక ఫంక్షన్ అనుకుంటే ఇక్కడ ఒక X ఉంది అండ్ ఇందులో కూడా X ఉంది కాబట్టి అప్లై యూవి. మేడం మీరు యూవి అప్లై చేయొద్దన్నారు కదా అంటే XY ఉన్నప్పుడు యూవి అప్లై చేయొద్దు, విత్ రెస్పెక్ట్ టు Xతో చేస్తున్నప్పుడు. Y ట్రీటెడ్ యాజ్ ఏ కాన్స్టెంట్, రైట్? బట్ ఈ Y కాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంది, అందులో X ఉంది కాబట్టి దెన్ అప్లై ఇన్ దిస్ కేస్ యూవి. ఓకే, ఇప్పుడు నేను ఇది U అనుకున్నా. V డాష్ అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు X తో చేస్తున్నా కాబట్టి ఇది 0, ఇది 0, ఓన్లీ నాకు -1 వస్తుంది. ప్లస్ V U డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ X అంటే Y కాన్స్టెంట్ కదా, Y యాజ్ ఇట్ ఈస్. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ∂f/∂x ఎంత వస్తుందంటే -XY. చూడండి ఇది చేస్తాను. -XY -KY -XY ప్లస్ Y² అంటే ఏమొచ్చింది నాకు? -XY -XY అంటే -2XY. ఇది -KY కాదు, ప్లస్ KY కదా, ఇక్కడ ప్లస్ ఉంది. అంటే నేను ఇప్పుడు దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే చూడండి, ఈ రెండింటినేమో యాడ్ చేస్తాను. ఫస్ట్ KY రాయండి, తర్వాత -2XY రాయండి, తర్వాత Y². ఇజ్ ఇట్ క్లియర్?
దిస్ ఈజ్ మై డో ఎఫ్ బై డో ఎక్స్, రైట్? ఇప్పుడు నేను ఎఫ్ సఫిక్స్ వై అంటే డో ఎఫ్ బై డో వై చేస్తాను. ఓకే, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను బేటా. యు ఇది యాజ్ ఇట్ ఈస్. వి డాష్ అంటే ఇందులో విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే వై టర్మ్ 1 అవుతుంది, రిమైనింగ్ 2 ట్రీటెడ్ యాజ్ ఎ కాన్స్టెంట్ ఇండివిజువల్గా ఉంటే. అంటే ఎంత వస్తుంది? -1 ప్లస్ కే మైనస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ వి అంటే ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వై విత్ రెస్పెక్ట్ టు వై అంటే ఎక్స్ వస్తుంది. ఎందుకని వై డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు చూడండి -xy ప్లస్ కేఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy. అంటే నేను దీన్ని ఇంకెలా రాయొచ్చు? కేఎక్స్ ఫస్ట్ రాస్తాను పాజిటివ్ టర్మ్, తర్వాత ఇగో ఇవి రెండు యాడ్ చేస్తాను -2xy, తర్వాత రిమైనింగ్ ఎంత ఉంది? -y². క్లియర్? వచ్చేసిందా? ఎస్ మేడం, ఈ రెండు ఈక్వేషన్స్ ని ఈక్వేట్ టు 0 చేస్తే యూ విల్ గెట్ ద స్టేషనరీ పాయింట్స్, రైట్? ఓకే, అలానే చేద్దామా? తర్వాత మనం డబుల్ ఇంటిగ్రేషన్ ఎల్ఎంఎన్ తర్వాత కనుక్కుందాం. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ హ్యావ్ టు ఫైండ్ స్టేషనరీ పాయింట్స్. అంటే ఏంటిది? డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0 చేయండి, డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు 0 చేయండి. ఇదేంటిది? నాకు ఈక్వేషన్ 1. దీన్ని నేను ఇంకా ఎలా రాయొచ్చు అని అంటే, ఎందుకు మేడం ఇలా సాల్వ్ చేస్తే రాదా అంటే నాకు x5లో రావాలి. అందుకని నేను ఇక్కడ కామన్ టర్మ్ y కామన్ తీసేసి ఏమని రాస్తాను? y కామన్ తీసి ఇది k అవుతుంది, k మైనస్ 2x ప్లస్ y. ఇక్కడ x కామన్ తీసాను అనుకోండి, k మైనస్ 2y మైనస్ x కామన్ తీద్దామా y కామన్ తీద్దామా? ఇది x స్క్వేర్ కదా, సారీ ఇది x స్క్వేర్. ఓకే, ప్లస్ x అవుతుంది. డన్. ఇప్పుడు మేడం ఎందుకు ఇలా రాశారు అని అంటే నేను స్టేషనరీ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉంటే నాకు ఈజీ ఉంటుంది సొల్యూషన్. అందుకనేసి ఇప్పుడు మీరు దీన్ని 3 అనండి, దీన్ని 4 అనండి. ఏం చేస్తాను? సాల్వ్ 3 అండ్ 4 అంటున్నా. అంటే 3ని ఈక్వేట్ టు 0 చేస్తాను. డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు 0. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది అని అంటే డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఈ y ఈక్వల్ టు 0 అవుతుంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? k మైనస్ 2x ప్లస్ y ఈక్వల్ టు 0 ఉంటుంది. x ఈక్వల్ టు 0, రిమైనింగ్ ఎంత ఉంటుంది? k మైనస్ 2y ప్లస్ x ఈక్వల్ టు 0. అంటే దీన్ని ఇంకెలా రాయొచ్చు? దీన్ని ఇంకెలా రాయొచ్చు చెప్పండి? k is equal to 2x minus y అని రాయొచ్చు. k is equal to 2x minus y. బాగా చెక్ చేసుకోండి, అన్ని టర్మ్స్ నెగిటివ్ వస్తాయి. ఇది కూడా నెగిటివే, ఇది కూడా నెగిటివే. పాజిటివ్ రాసానే y², ఇది కూడా నెగిటివే. సారీ, చూడండి ప్రాబ్లం మొత్తం మిస్టేక్ అవుతుంది. ఇది నెగిటివ్ కదా, y² కూడా x² కూడా నెగిటివ్ కదా, సారీ. అప్పుడు నాకు ఏమవుతుంది? నాకు ఇది నెగిటివే, ఇది నెగిటివే. ఒక పని చేస్తాను, k ఈజ్ ఈక్వల్ టు సరే కేని ఇక్కడ ఉంచని రెండింటిని అటు తీసుకెళ్తే పాజిటివ్ అవుతుంది. కేని ఇక్కడ ఉంచని రెండింటిని అటు తీసుకెళ్తే x ప్లస్ 2y అవుతుంది. నౌ ఐ గాట్ 2 ఈక్వేషన్స్. వీటిని అనండి 3, 4 అని, వీటిని కాదు. అన్న తర్వాత సాల్వ్ దీస్ 2 యూ విల్ గెట్ ద స్టేషనరీ పాయింట్స్. హౌ? ఎలా వస్తుంది చెప్పండి? చూడండి, ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నాను. ఇది మైనస్ అవుతుంది, అవునా? అంతేనా? ఓకే, ఇది మైనస్ మైనస్, ఇది ఎంత వస్తుంది నాకు? ఇది రావాలంటే మళ్ళీ 2తో ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ చేసి యాడ్ చేస్తారు. 2 ఇది 4 అవుతుంది. ఓకే, డైరెక్ట్ రాస్తున్నా కొంచెం. అప్పుడు నాకు ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ ఒక k ఉంటుందా? k ఉంటుంది కదా, మైనస్ k. ఇక్కడ ఎంత ఉంటుంది నాకు? -3y వస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్, దెన్ y ఈజ్ ఈక్వల్ టు k/3. నౌ ఐ గాట్ y ఈజ్ ఈక్వల్ టు k/3. y ఈజ్ ఈక్వల్ టు k/3 వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? కనిపిస్తుందా ఇక్కడ వరకు? అటు సైడ్ చేద్దామా? ఎక్కడి వరకు? ఎస్, క్లియర్. y ఈజ్ ఈక్వల్ టు k/3 వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే now I got y value, put y in any equation
ఐ గెట్ ఆల్రెడీ సాల్వ్ చేశాను, ఎక్స్ ఈజ్ కే బై 3 వస్తుంది. అంటే నీకు ఏమొచ్చింది నా కండిషను, బోత్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు కే బై 3. అంటే వాట్ ఈజ్ మై స్టేషనరీ పాయింట్ హియర్? ద స్టేషనరీ పాయింట్ ఈజ్ కే బై 3 కామా కే బై 3. డన్. ఓకే, కనుక్కున్న తర్వాత నేనేం చేస్తానంటే, సరే ఇక్కడ కొంచెం ఇది రబ్ చేస్తున్నా, ఈ పార్ట్లో చేద్దాం. ఇది కనుక్కున్న తర్వాత ఆఫ్టర్ దట్ విల్ చెక్ ln మైనస్ ఎం స్క్వేర్. కొంతమంది ఎల్ ప్లేస్లో ఆర్ఎస్టీ అనుకుంటారు, నేను ఎల్ అనుకుంటున్నాను. డోంట్ వరీ, ఎలా అయినా అనుకోవచ్చు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఎల్ అంటే ఏమని చెప్పాను నేను, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఎఫ్ బై డో ఎక్స్. డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఇక్కడ చేశాను చూడండి, ఇది తీసుకుంటున్నా, కేవై మైనస్ 2xy మైనస్ వై స్క్వేర్. దీనికి నేను మళ్ళీ డిఫరెన్షియేషన్ చేశాను అనుకోండి, ఇది 0 ఇది 0, ఎంత వస్తుంది? ఓన్లీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో అంటే 2y వస్తుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2y వస్తుంది, రైట్? దెన్ ఆఫ్టర్ దాట్ ఫైండ్ ఎం. ఎం అంటే ఏంటంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై. డో స్క్వేర్ ఎఫ్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఎఫ్ బై డో వై నాన్న. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ వాట్ ఈస్ అవర్ డో ఎఫ్ బై డో వై? దిస్ వన్, kx మైనస్ 2xy మైనస్ ఎక్స్ స్క్వేర్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నా, ఇది k అవుతుంది, ఇదేమో మైనస్ 2y అవుతుంది. ఇది kx, ఇది ky అనుకుంటా. కరెక్టేనండి, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. ఓకే, సరే ఇంకో స్టెప్లో రాస్తాను. ఎం ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నా, ఇక్కడ కే వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది? ఎక్స్ చేస్తున్నా అంటే ఓన్లీ వై 2 వస్తుంది, మైనస్ 2y, ఇది మైనస్ 2x. నవ్ ఐ గాట్ ఎల్ఎం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్. అంటే డో బై డో వై ఆఫ్ డో ఎఫ్ బై డో వై. దట్స్ ఇట్. We already know that dou f by dou y is this, kx minus 2xy minus x square. Come on beta. Then with respect to y చేయండి ఇప్పుడు. అప్పుడు నాకు ఎంత వస్తుంది? y చేస్తే y లైన్ టర్మ్ 0, ఇక్కడ y 1 అవుతుంది, రిమైనింగ్ మైనస్ 2x. ఇదెంత? మైనస్ 2x. ఎన్ ఎంత వచ్చింది నాకు? ఓన్లీ మైనస్ 2x వస్తుంది కదా. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నా, డో ఎఫ్ బై డో వై కదా. కరెక్టేనా అండి? కరెక్టే రాసానా? ఇక్కడ చూడండి, డో బై డో ఎక్స్ చేశాను విత్ రెస్పెక్ట్ టు, సారీ వై చేస్తున్నా. వై చేస్తే నాకు ఇక్కడ వై లేదు కదా, ఇది 0 అవుతుంది. ఓకే, డో ఎఫ్ బై డో వై అది 0 అవుతుంది, వై 1 అవుతుంది, మైనస్ 2x వస్తుంది. ఇక్కడ వై లేదు కదా లాస్ట్లో, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వైతో చేస్తున్నా కాబట్టి వై లేదు, 0 అయింది. ఇది వై 1 మైనస్ 2x, ఇది వై లేదు, 0. నౌ ఐ గాట్ ఆల్ ద వాల్యూస్ ఎల్ ఎం ఎన్. ఎల్ఎంఎన్ వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి? చెక్ ln మైనస్ ఎం స్క్వేర్ ప్రాపర్టీ. వాట్ ఈస్ మై ప్రాపర్టీ? ln మైనస్ ఎం స్క్వేర్. ఓకే, ఎల్ అంటే ఏంటిది ఇక్కడ? ln మైనస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇటువైపు చేద్దామా? ఓకే, ఇక్కడే చేద్దాం, పర్వాలేదు, రబ్ చేస్తాం బోర్డు. వెయిట్, ln మైనస్ ఎం స్క్వేర్ చెక్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ అండి, మీకు ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు ప్రాబ్లం. నేను 2 వేస్లో చెప్తాను, నాట్ ఓన్లీ 1 మెథడ్. ఓకే, ln మైనస్ ఎం స్క్వేర్, మరి ఎల్ ఎంత వచ్చింది నాకు? మైనస్ 2y. ఎన్ ఎంత వచ్చింది? మైనస్ 2x. ఎం అంటే ఎంత? k మైనస్ 2y మైనస్ 2x హోల్ స్క్వేర్. ఈ స్టేషనరీ పాయింట్ ln మైనస్ ఎం స్క్వేర్ ని ఎక్కడ చెక్ చేయాలి? ln మైనస్ ఎం స్క్వేర్ ఎట్ ద స్టేషనరీ పాయింట్ k/3 కామా k/3. నాకు ఒకటే స్టేషనరీ పాయింట్ వచ్చింది. నార్మల్ ప్రాబ్లంలో మల్టిపుల్స్ వస్తాయి కదా. సరే, ఎక్స్ ప్లేస్లో k/3, వై ప్లేస్లో k/3 సబ్స్టిట్యూట్ చేయి నువ్వు.
ఇది ప్రోడక్ట్లో ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 into k/3 minus 2 into k/3 2 into k/3 minus 2 into k/3 హోల్ స్క్వేర్. ఇది ఎంత వస్తుంది? -2 -2 4 అవుతుంది. 4k²/9 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? మైనస్ కామన్ కదా, k minus 2k/3 2k/3 మొత్తానికి హోల్ స్క్వేర్ కదా, మొత్తానికి హోల్ స్క్వేర్. అవునా? అంటే నేను దీన్ని ఇంకెలా రాయొచ్చు? 4k²/9. నౌ దిస్ ఇస్ టేక్ ఎల్సిఎం. ఈ రెండింటిని ఎల్సిఎం తీస్తే 4k/3 వస్తుంది. తర్వాత మళ్ళీ ఎల్సిఎం తీస్తాను, ఇది 3k అవుతుంది, ఇది -4k అవుతుంది. ఎందుకని చెప్పనా? ఇదేమో చూడండి k - 4k/3. అవునా? మళ్ళీ ఎల్సిఎం తీస్తే 3k 4k/3. 3k - 4k అంటే హోల్ స్క్వేర్, మర్చిపోవద్దు. 4k²/9 అంటే ఎంత? -k/3 హోల్ స్క్వేర్. అంతేనా? -k/3 హోల్ స్క్వేర్. కరెక్టేనా? కరెక్టే చేసినానా? k/9 వస్తుందా? k²/9 వస్తుందా? 4k²/9 - k²/9. ఎల్సిఎం తీస్తే నాకు ఎంత వస్తుంది? 3k²/9. 3 1s 3 3s k²/3. k అంటే పాజిటివ్ నెంబర్ అంటున్నాను, ఐదర్ 1 2 3 ఎనీ తీసుకుంటే మరి స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ బై 3 అంటే దిస్ ఇస్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది. ఎప్పుడైనా ln - m² లెస్ దెన్ 0 వస్తే నైదర్ మాక్సిమం నార్ మినిమం అంటాం. కానీ గ్రేటర్ దెన్ వచ్చినప్పుడు నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, చెక్ ఎల్ వాల్యూ. ఇది కంపల్సరీ, నేను చెప్పాను, ఇలాంటి ప్రాబ్లమే అడుగుతారు. ఇలా వచ్చినప్పుడు మనం ఎల్ వాల్యూ చెక్ చేయాలి. హియర్ అవర్ ln - m² is greater than 0, then check L is less than 0 or L greater than 0 అని చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమని నేను వాట్ ఈజ్ అవర్ ఎల్ వాల్యూ హియర్, ఏంటిదా ఎల్ వాల్యూ? ఎక్కడుంది? ఇక్కడ -2y. L is equal to -2y, but at the point y is k/3. ఎందుకని? స్టేషనరీ పాయింట్ తీసుకుంటున్నా. అంటే -2k/3 అంటే నెగటివ్ వచ్చిందంటే L is less than 0. L అనేది less than 0. L less than వచ్చినప్పుడు the function having maximum. Therefore, the function having maximum at what is the point? k/3, k/3. మరి k/3 లో మాక్సిమం అవుతుంది, కరెక్టే. మనకి z అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి z అంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్ అజ్యూమ్ చేశాను. వాట్ ఈస్ దాట్? z ఈజ్ ఈక్వల్ టు k - x - y అన్న. అంటే z ఎంత వస్తుంది? -x. k - x అంటే ఎంత? k/3. y అంటే ఎంత? k/3. ఇది -2k/3 వస్తుంది. ఇక్కడ దీన్ని ఇంకా రాస్తే k - 2k/3 ఎల్సిఎం తీస్తే, దీనికి ఎల్సిఎం తీసాను అనుకోండి 3 వస్తుంది. 3k - 2k విచ్ ఈస్ k/3. నౌ ఐ గాట్ z, x, y, z వాల్యూస్ వచ్చినాయి. అంటే వాట్ ఆర్ ద రిక్వైర్డ్ నెంబర్స్ హియర్? Therefore, the required numbers, ఆ నెంబర్స్ కనుక్కోమన్నాడు కదా, రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్ ఏంటంట? k/3, k/3, k/3. This is what? These all are the required numbers and the product of the maximum is 3 numbers that are equal. Okay, అర్థమైందా? Therefore, all the values ఏమంటున్నాను నేను? Product of all these values k/3 వచ్చింది కదా, therefore the product is maximum. అర్థమైందా? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. కొంచెం లెంతీ అనిపిస్తుంది, 1కి 2 సార్లు సాల్వ్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మోర్ మ్యాక్సిమా మినిమా ప్రాబ్లమ్స్ కావాలంటే రమారెడ్డి పార్షియల్ డిఫరెన్షియేషన్ ప్లేలిస్ట్ ఇచ్చాను, కింద చెక్ చేసుకోండి.